ఓం నమ శివాయ. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఒక్కసారి ఆత్మిక స్థితిలో శివ పరమాత్మను తలుచుకుందాము. మన భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అన్న ఈ సిరీస్ యొక్క ఉద్దేశమే పరధర్మంలో నుంచి స్వధర్మంలోకి రావడము, ఆ తర్వాత మనపైన మనం విజయాన్ని సాధించడం. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఇది ఆత్మ యొక్క పరధర్మం. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. సో ఈ పరధర్మంలో ఉన్న ఆత్మని ఇప్పుడు స్వధర్మంలోకి తీసుకొస్తున్నాం. ఇది స్వధర్మం. శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి అంటే సంకల్ప శక్తి. సో ఎప్పుడైతే పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తామో మన పైన మనం విజయం సాధిస్తామంటే ఈ రోజు భగవానుడు విషాదంలో ఉన్న అర్జునుడికి జ్ఞానాన్ని తెలియజేసి ఆ జ్ఞానం ప్రాక్టికల్ లైఫ్ లో ఆచరించాలంటే శక్తి అవసరము, భగవంతుని యొక్క తోడు సాంగత్యం అవసరం. ఎందుకు అనంటే ఎదురుగా అంత కౌరవ సైన్యమే ఉన్నారు, 100 మంది ఉన్నారు. అటువైపు 100 మంది, ఇటువైపు మనం ఒక్కరమే. సో 100 మంది ఎవరా అని చెప్పేసి మొదటి ఎపిసోడ్ లోనే చెప్పాం. ఇప్పటికి 25 ఎపిసోడ్లు అయిపోయాయి. కంటిన్యూటీ పెట్టి చూస్తే క్లారిటీ చాలా వస్తుంది. సో ఈ రోజు ఆ కౌరవ సైన్యం పైన అంటే మాయ యొక్క భిన్న భిన్న రూపాలు అవన్నీ ఈ రోజు లేని దాన్ని ఉన్నట్టు, అశాశ్వతమైన దాన్ని శాశ్వతమైనదిగా ఊహించుకుని వ్యర్థం ఎక్కువ చేస్తూ దుఃఖానికి లోనవుతున్నాం. సో అందుకే ఈ రోజు మనకి జ్ఞానాన్ని తెలియజేసి శక్తినిచ్చి మనని దగ్గరుండి నడిపించి మనని విజయాల్ని చేస్తారు. అంటే మన మనసు పైన మనం గెలిచేటట్టు చేస్తారు. ఎందుకంటే కంట్రోల్ లేదు మనకి. బయట ఏం జరిగితే దానిని చూసి విని ఆలోచనలు చేసేస్తూ పోవడం వల్ల ఏమవుతుందంటే నిమిషానికి మూడు మారిపోతాం. సో కాబట్టి ఈ రోజు భగవంతుడు మనకు దేనికి అవసరము అనంటే మన వ్యర్థ ఆలోచనల మీద మనం జయించడానికి దేహం అన్న స్థితి నుంచి బయటకు వచ్చి ఆత్మ అన్న స్థితిలో వచ్చినప్పుడు ప్రతి ఆలోచన శ్రేష్ఠ సంకల్పం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే భయము, కోపము, ఆవేశం వీటితోటి ఆలోచనలు చేస్తూ ప్రతి నిమిషం ఓడిపోతున్నాం. పరధర్మంలో ఉండడం వల్ల, ఓడిపోవడం వల్ల దుఃఖానికి లోనవుతున్నాం. సో ఈ రోజు భగవంతుడు దానికి అవసరం. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం మెయిన్ ఇక్కడ స్వధర్మము, పరధర్మము. స్వధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తే అవి శ్రేష్ఠ కర్మలు, దాని పర్యవసానం పుణ్యం. పరధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తే అవి వ్యర్థ కర్మలు అవుతాయి, దాని యొక్క పర్యవసానం పాపం అవుతుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే రాజయోగాన్ని అభ్యాసం చేస్తున్నాం. అంటే మన పైన మనం రాజ్యం చేయడం. సో దానికంటూ ఫస్ట్ స్టెప్ సంకల్పాలు చేయడం చేసి ఆ తర్వాత దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొస్తాం. అంటే మన ఆలోచన, మన కర్మ రెండు ఒకటే అయి ఉండాలి. సో కాబట్టి ఒక్కసారి స్వధర్మానికి సంబంధించిన ఆలోచనలు అభ్యాసం చేసి ఆ తర్వాత మన దినచర్యలో ఇప్పటి వరకు మనము అత్తాకోడల సంబంధము, తల్లిదండ్రులు పిల్లల సంబంధాల గురించి తెలుసుకున్నాం. అలా ఒక్కొక్క సంబంధంలో దీన్ని ఏ రకంగా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలి, మన మనసు పైన, శరీరం పైన, సంబంధాల పైన, ప్రకృతి పైన 4 రకాలుగానే దీని ప్రభావం పడుతుంది ఆలోచనలు. సో 4 రకాలుగా ప్రభావం పడ్డప్పుడు దాని ద్వారానే దుఃఖం గాని సుఖం గాని వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ అభ్యాసం చేసి ఆ తర్వాత కర్మలోకి ఎలా తీసుకురావాలి, ఎలా ప్రాక్టికల్ లైఫ్ లోకి రావాలో తెలుసుకుందాం. సో కాబట్టి అందరూ వినేవాళ్ళు కొంచెం సేపు
ఒక అరగంట సేపు మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి. సో మనం అభ్యాసం చేస్తాము. ప్రాక్టికల్ లైఫ్ కూడా తెలుసుకుందాం. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. స్క్రీన్ పైన నిరాకార శివ్ పరమాత్మ యొక్క రూపాన్ని వేశాము. సో కాబట్టి ఒక్కసారి కంప్యూటర్ ద్వారా చూస్తున్నా, మొబైల్ ద్వారా చూస్తున్నా, వాల్యూమ్ ఎక్కువగానే పెట్టి మాట్లాడుతున్నాం కాబట్టి మొబైల్ మీరు ఏం దగ్గరగా దూరంగా పెట్టుకున్నా కానీ వినిపిస్తుంది. వాల్యూమ్ పెంచుకుని వినండి. ఎందుకంటే గట్టిగానే చెప్తున్నాము. సో వాల్యూమ్ క్లియర్ గానే ఉంటది. సో ఎదురుగా పెట్టుకుని కొత్త కాబట్టి భగవానుని చూస్తూ అభ్యాసం చేయండి. ఎంత భగవంతుని దగ్గరగా అభ్యాసం చేస్తే ఆ తర్వాత ఏది లేకుండా ఎలా చేయాలో కూడా నేర్పిస్తాను నేను. ప్రస్తుతానికి నేను దగ్గరగా దర్శిస్తూ చేయండి. అప్పుడు మీకు వేరే ఆలోచనలు కానీ వేరే వాళ్ళు కానీ గుర్తు రావడం అన్నది ఉండదు. ఒకవేళ మీరు చేసేటప్పుడు ఎవరైనా మీకు గుర్తొచ్చి వాళ్ళ మొహాలు ఎదురుగా రావడం కానీ జరిగిపోయినవి ఏమైనా గుర్తుకు రావడం కానీ లేదా భవిష్యత్తు ఏమైనా వచ్చినా కానీ మళ్ళీ ఇదే సంకల్పం మళ్ళీ మళ్ళీ చేస్తూ పోటీ. సో ఇప్పుడు చేద్దాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో ఎవరైనా గుర్తొచ్చినా కానీ మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని మళ్ళీ వర్తమానంలోకి రండి. మళ్ళీ ఇటువైపు వెళ్ళిపోయినా మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని వర్తమానంలో పెట్టండి. అభ్యాసం చేస్తుంటే వర్తమానంలోకి వచ్చేస్తారు మీరు. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను చేయించేటప్పుడు ఒకటేసారి చేయిస్తాను. కానీ ప్రాక్టికల్ లైఫ్లో ఎలా చేయాలా అన్నది, ఎన్నిసార్లు చేయాలి, ఎలా చేయాలా అన్నది చెప్తాను. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. స్క్రీన్ మీద ఇప్పుడు వరకు మనం అభ్యాసం చేసేంటే యోగ స్థితి అంటే ఆత్మ పరమాత్మను తలుచుకుంటుంది. ఈ యోగ స్థితిలో మీరు ఆలోచనలు చేస్తే వాటికి శక్తి వచ్చి అవి నిజమవుతాయి. వాటి ప్రభావం మీ మనసు మీద, శరీరం పైన, సంబంధాల పైన, ప్రకృతి పైన 4 రకాలుగా ఉంటుంది. సో మామూలుగా చేస్తే ఏమవుతుందంటే ఉండొచ్చు, అంటే సంకల్పాలు చేయొచ్చు కానీ అంతగా శక్తి ఉండకపోవచ్చు వాటి. కాబట్టి ఆత్మ పరమాత్మను తలుచుకుని ఆ యోగ స్థితిలో, ఆత్మిక స్థితిలో చేస్తే వాటికి శక్తి పూర్తిగా వస్తుంది. సో నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను సఫలత స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము.
సో ఇక్కడ భగవంతుడు సృష్టి చేసినప్పుడు ఆత్మలో ఈ ఖజానాలు దైవీ గుణాలు పెట్టే చేశారు. రాను రాను జన్మలు తీసుకుంటూ ఆత్మశక్తిని కోల్పోయినప్పుడు ఏమైపోయిందంటే వీటిని కూడా వదిలేసుకున్నారు. సో ఇప్పుడు భగవానుడు వచ్చి మనకి మన యొక్క స్వధర్మాన్ని తెలియచేస్తారు. సో ఇప్పుడు మనం మన పాత క్లాస్లో మనం ఎక్కడ ఆపామంటే విజ్ఞాన యోగము 7వ అధ్యాయము 14వ శ్లోకం. త్రిగుణ స్వరూపమైన ఈ నా యోగమాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు, అయితే నన్నే ఆశ్రయించిన వాళ్ళు దానిని అతిక్రమిస్తారు. సో ఈ యోగమాయ మహామాయ ఇవన్నీ నేను మన 25వ ఎపిసోడ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూసి ఈ రోజు క్లాస్ వింటే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ 2వ వాక్యం, ఈ సామాన్యులకు సాధ్యపడదు, అయితే నన్నే ఆశ్రయించిన వాళ్ళు దానిని అతిక్రమిస్తారు. సో ఈ రోజు నేను ఆశ్రయించడం అంటే సమర్పణ, మనస వాచ కర్మన ఆయనకు సమర్పణ అవ్వడం. సో ఇది జ్ఞాన మార్గం. ఇది అర్జునుడు విషాదంలో ఉంటే సాంఖ్యయోగ, సాంఖ్య అంటే జ్ఞానము. సో జ్ఞానము ద్వారా ఎట్లా విషాదాన్ని అధిగమించాలని చెప్పారు. సో అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ గా ఆయన నుంచి ట్రైనింగ్ తీసుకోవడమే. సో ఇక్కడ ఏమవుతుంది, భగవద్గీత అన్నది అక్కడ ట్రైనింగ్ ఇచ్చాడు అర్జునుడికి. సో మనం కూడా ఒకవేళ ఈ యోగమాయను దాటాలి అన్నప్పుడు భగవంతుడు ట్రైనింగ్ ఇస్తారు. ఇది అందరూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే అందరూ ఏమనుకుంటున్నారంటే మనం పూజలు చేసేసి ఇంకా తర్వాత నువ్వు ఆ పని చేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు అని ఆర్డర్లు వేస్తేనో, లేకపోతే ఏమైనా ఇన్సెంటివ్స్ 116 ఇది ఎలా చేస్తాం ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము అని ఏదైతే అనుకుంటున్నామో భ్రమలో బతుకుతున్నాం. ఆయన ఒక శక్తి, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు. సో ఆయన సామాన్య మానవ మాతృల్లాగా తిండికో డబ్బుకో బెండ్ అయిపోరు. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక కరప్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చేసింది. ధృతరాష్ట్రుడు, ధృత అంటే కరప్ట్, రాష్ట్ర అంటే స్టేట్, కరప్ట్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే మనం ఏ రకంగా అయితే మనుషుల గురించి ఆలోచిస్తున్నామో భగవంతుడి గురించి కూడా ఆ రకంగానే ఆలోచిస్తున్నాం. సో భగవంతుడికి అది ఇది చేసి పెట్టేస్తే ఆయన పనులు చేసి పెట్టేస్తారు. మనుషుల్ని పొగిడినట్టు ఆయనను కూడా పొగిడితే పనులు అయిపోతాయి అని చెప్పి విష్ణు సహస్రనామాలు కానీ లలితా సహస్రంలో ఏవేవో పారాయణాలు చేసుకుంటూ ఉన్నాను, నువ్వు ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పేసి. సో అవన్నీ ఏంటంటే ఆయన గొప్పతనము మనం తెలుసుకోవడానికి రాశారు ఋషులు మునులు, ఆయనకు చెప్పడం కోసం కాదు నువ్వు ఇంత గొప్పవాడిగా అంత గొప్పవాడివని. మన తండ్రి ఎంత గొప్పవాడన్న విషయం మనం తెలుసుకుని ఆయన దగ్గర శిక్షణ తీసుకుని పరధర్మంలో ఉన్న మనం స్వధర్మంలోకి రావాలి. ఇది ఆయన మన నుంచి కోరుకుంటూ. ఈరోజు మనకి ఏదైనా దుఃఖం వచ్చి ఆయన దగ్గరికి వెళ్తే జ్ఞానాన్ని, శక్తిని ఇస్తాడు. కానీ భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలజడిలో ఉండడము, ఆ మనసును పూర్తిగా శాంతిగా పెట్టి వినలేకపోవడం. ఈ రోజు ఇదే భగవద్గీతని పారాయణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాను. నేను యాక్చువల్గా 11 సంవత్సరాలు చెప్తున్నాను, కానీ ఈ క్లాసులు వినడానికన్నా పారాయణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కారణం ఏంటంటే మీకు పారాయణాలు చేసేటప్పుడు ఆ సమయానికి ఆ భగవద్ అందరితో పాటు చేసినప్పుడు అది చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ భగవంతుని యొక్క మహావాక్యాలు మనం మాట్లాడితే మాట్లాడడం అంటారు, వాటిని మాటలు అంటారు. భగవంతుడు మాట్లాడితే వాటిని మహావాక్యాలు అంటారు. సో ఆ మహావాక్యాలు విన్నప్పుడు ఖచ్చితంగా అది ఆత్మ ఏంటంటే తండ్రి యొక్క వాక్యాలకు అది ఖచ్చితంగా స్పందిస్తుంది, ఖచ్చితంగా శాంతిలోకి వెళ్తుంది. సో అందుకోసం అని చెప్పి ఈ పారాయణాలు బైహార్ట్లు చేయడము ఇవన్నీ చేస్తున్నారు. ఆ నెక్స్ట్ స్టెప్ ఎందుకు ప్రాక్టికల్కి రావట్లేదు అని అంటే మీకు అక్కడ ఖచ్చితంగా స్వచింతన చేసుకోవాల్సి వస్తుంది. ఇందాక శ్లోకంలో చెప్పినప్పుడు ఆ యోగమాయ ద్వారా అంటే అక్కడ ఈ కామక్రోధ లోభమోహం మదమాత్సర్యాలు అధిగమించలేదు. అది అధిగమించాలంటే ఖచ్చితంగా నేను ఆశ్రయించాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఆత్మలో అంత శక్తి లేదు. ఆ లేకపోవడం వల్ల ఆయన అవసరం అక్కడ వచ్చేది.
సో ఇప్పుడు మనం గనక ఉదాహరణకి లోభాన్ని జయించాలి అని అనుకుంటా అంటే ఇంకా ఎంతున్నా ఇంకా కావాలి, తృప్తి రావట్లేదు, సంతృప్తి రావట్లేదు మనకి ఎన్ని ఉన్నా కానీ. సో ఇప్పుడు ఆ లోభం అన్న లేయర్ అంటే ఈ ఆత్మ ఉంది. ఈ ఆత్మ మీద కామక్రోధ లోభ మోహం మద మాత్సర్యాలని లేయర్స్ అన్నిటిని తీసేస్తాడు ఆయన శక్తితోటి. ఆ తీసేసేటప్పుడు మనకు అది అలవాటు అయిపోయి ఉంది వీటన్నిటితోటి బతకడం. అది అలవాటైన వస్తువుల్ని తీసేసేటప్పుడు కొంచెము సఫరింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు ఏదైనా ఇష్టపడ్డారే అనుకోండి, సపోజ్ తల్లి కూరగాయలు కోస్తుంటే కత్తి కావాలా అన్నారు అనుకోండి, వాళ్ళు నచ్చారు కదా అని ఇచ్చేయం కదా. సో ఖచ్చితంగానే తల్లి చెప్పాల్సి వస్తుంది. సో అప్పుడు కొంచెం పిల్లలు ఏడుస్తారు, కానీ మంచి కోసమే కదా. లేకపోతే ఆ కత్తితోటి వాళ్ళని వాళ్ళు నష్టపరుచుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇది అంతే. కొన్ని విషయాలైన తీసేసేటప్పుడు కొంచెం బాధాకరంగానే ఉంటది, కానీ మంచి జరుగుతుంది. ఈ విషయం గనక మనకు గుర్తుంటే మనం ఆ ట్రైనింగ్ తీసుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకు ట్రైనింగ్ విషయానికి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నారు ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు మేము నేర్పిస్తున్నాం 11 సంవత్సరాల నుంచి. ఈ ప్రయోగం చేసినప్పుడు ఈ పాయింట్ అందరూ జాగ్రత్తగా వినండి, ఇక్కడే అందరూ ఫెయిల్ అవుతున్నారు. ఈ జ్ఞానాన్ని ప్రయోగం చేసినప్పుడు సమస్య యొక్క తీవ్రత పెరుగుతుంది. అంటే మేము భగవంతుని సాంగత్యంలోకి వచ్చాము, శరణు పొందాము, భగవద్గీతని ప్రాక్టికల్ గా వాడుతున్నాము, మాకేదో వెంటనే శాంతి వస్తుందంటే రాదు. సమస్య తీవ్రత పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అనంటే, మీకు ఉదాహరణకు బీపీ ఉందనుకోండి. సో బీపీకి కారణం ఏం చెప్పుకున్నాము, దాని వెనకాల ఉన్న క్రోధము. సో దేంటి ఎవిడెన్స్ దీనికి మీకు ఆల్రెడీ మన భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ వాట్సాప్ గ్రూప్ లో ఒక సైకియాట్రిస్ట్ రాసిన బుక్ లింక్ పెట్టారు. ఆ బుక్ లో తను ఏవేవైతే కారణాలు ఇవి చెప్పావో మేము ఇన్నేళ్ల నుంచి దాని మీద రీసెర్చ్ చేసి చూసాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటే పక్కా రాశారు. నా వ్యక్తిగత జీవితమే కావచ్చు, నా చుట్టూ వ్యక్తులు కావచ్చు, స్టేట్ బ్యాంక్ లో చేసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, దాన్ని బట్టి చూస్తే నిజంగానే ఆ రకమైన ఆలోచనలు ఉన్నప్పుడు ఆ రోగాలు వస్తున్నాయి. ఆలోచనలు మారితే రోగం నయమవుతుంది. స్వంతగా నా మీద కూడా ప్రయోగం చేసుకుని కూడా చూసాను, ఇట్స్ వర్కింగ్. సో బీపీ రావడానికి కారణం వెనకాల ఉన్న క్రోధం. సో ఈ రోజు మన ఆలోచన విధానం ఏంటంటే, ఒకసారి బీపీ వచ్చిందంటే ఇంకా జీవితాంతం టాబ్లెట్లు వేసుకోవాల్సిందే, ఇంకా అలా బీపీతోనే బతికి ఇంకా పోవాల్సిందే అన్నది మన ఆలోచన. సో ఇక్కడ మనం ఏదైతే భగవంతుడిని చెప్పుకుంటున్నామో, భగవంతుడిని వైద్యనాథుడు అన్నారు. సో ఇప్పుడు మీరు గనక క్రోధాన్ని అధిగమించాలని చెప్పి ఫస్ట్ స్టెప్ గనక నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం చేసి మీరు కర్మ రూపంలో కార్యరూపంలో గనక మీరు ఆ శాంతిని ప్రయోగం చేసినప్పుడు మీ సమస్య తీవ్రత పెరుగుతుంది. నోట్ చేసుకోండి అందరూ, ఎందుకంటే అందరు ఇక్కడే ఓడిపోతున్నారు. సపోజ్ మిమ్మల్ని ఎవరైనా ఏదైనా ఇప్పుడు ప్రాక్టికల్కి వద్దాం, ఎవరైనా మిమ్మల్ని ఓ మాట అన్నారు అనుకోండి, ఆ టైంకి ఖచ్చితంగా శాంతిని తీసి వాడాల్సి వస్తుంది. వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఆ మాట అన్నారు, మీలోని శాంతి బయటికి రావడానికి. ఇదే డిఫరెన్స్ భగవద్గీత పారాయణం చేయడానికి ప్రాక్టికల్ లైఫ్ కి. పారాయణం చేసేటప్పుడు మీరంతా గుంపులుగా కూర్చుని సంఘటనలు చేస్తున్నారు. సో అక్కడ ఏమవుతుంది, పారాయణం చేస్తారు అయిపోతుంది. కానీ మీ ప్రాక్టికల్ లైఫ్, మీ పరీక్ష, భగవంతుడు యాక్చువల్ గా ట్రైనింగ్ ఇస్తున్నాడు. మరి ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మరి మీకు టెస్ట్ అన్నది కూడా వస్తుంది కదా. సో కాబట్టి ఈ రోజు మీరు ఏ వ్యక్తి మీద అన్నా గనక, సపోజ్ ఎవరైనా మీ ఇంట్లో ఎక్కువగా మిమ్మల్ని 4 మాటలు అంటున్నారే అనుకోండి, సో అప్పుడు నేను ఇది ప్రాక్టికల్ కి తెస్తా అని చెప్పేసి నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని అనుకుని మీరు శాంతిని గనక తీసి వాడుతూ ఉన్నప్పుడు సమస్య తీవ్రత పెరుగుతుంది. ఈ పాయింటే మీరు క్యాచ్ చేయాలి ఇక్కడ. ఎందుకు సమస్య తీవ్రత పెరుగుతుందంటే, మీరు ఏదైతే ఈ బీపీ తోటి జీవితాంతం బాధపడుతున్నారో ఆ సమస్యకి కారణం క్రోధం కాబట్టి అదంతా ఒక దగ్గరికి తెచ్చేస్తాడు. అంటే ఉదాహరణకి 10 సంవత్సరాలు మీరు ఒక రోగాన్ని అనుభవించేది ఉంటే దాన్ని ఒక 10 నిమిషాలకు తీసుకొచ్చినప్పుడు సమస్య తీవ్రత పెరుగుతుంది. ఈ పాయింట్ దగ్గర అంతా మెజారిటీ ఓడిపోతున్నారు.
తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. కానీ మునగరన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సో నిర్ణయం మనది. ఇప్పుడు మనం 10 సంవత్సరాలు అనుభవించాలన్నా రోగాన్ని, రోజు కొంచెం 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 10 సంవత్సరాలు బతికినంత కాలం అనుభవించాలన్నా, లేదా భగవంతుడి దగ్గర వైద్యం తీసుకుని దాన్ని శాశ్వతంగా తీసేసి జీవితాంతం ఆరోగ్యంగా బతకాలన్న నిర్ణయం మనది. నిర్ణయం మనది తీసుకున్నప్పుడే ఆ తర్వాత ఆయన యొక్క ఇంటర్ఫియరెన్స్ మన జీవితంలో వస్తుంది. సో ఇది శరీరానికి సంబంధించిన ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ లైఫ్. సపోజ్ సంబంధాల విషయానికి వద్దాం. ఎవరైనా మిమ్మల్ని ఓ మాట అంటున్నారని ఆ వ్యక్తితోటి మీరు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అనుకోండి. ఆ వ్యక్తి నన్ను ఊరికి ఏదో ఒకటి అంటున్నారు, నాకు తట్టుకోలేకపోతున్నాను, చేస్తున్నాను అని అనుకుని ఈ రోజు గనక మీరు దాన్ని సరిదిద్దుదాము, ఆ వ్యక్తితోటి ఏదైతే కర్మల ఖాతా ఉందో ఆ కర్మల ఖాతాల నుంచి బయటికి రావాలి అని చెప్పి మీరు ప్రయత్నం చేసి స్వధర్మంలోకి వచ్చి గనక మీరు దీన్ని వాడుతూ పోతే ఆ వ్యక్తితోటి సమస్యలు పెరుగుతాయి. నోట్ చేసుకోండి అందరూ, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ వ్యక్తితోటి సమస్య ఎందుకు పెరుగుతుంది అని అంటే, ఆ వ్యక్తితోటి మీరు ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు నరకాన్ని అనుభవించేది ఉంటే అదంతా ఒక దగ్గరకు వస్తుంది. అంటే భగవంతుణ్ణి మనం తలుచుకున్నప్పుడు శూలంలాగా వచ్చే సమస్య ములులాగా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ భగవానుడు తోడున్నాడు మనకి. సో జీవితాంతం దుఃఖాన్ని అనుభవించాలన్నా రోజు కొంచెం కొంచెం కొంచెము, లేదా ఒకసారి ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుని సత్యదాన్న నావ కదులుతుందే తప్పితే మునగదు. సమస్య వస్తుంది కానీ మునగరు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది సమస్య వచ్చేసరికి ఏమైపోద్ది అంటే, అమ్మో ఇంకా మునిగిపోతామేమో, మళ్ళీ మేము మా వల్ల కాదు, అమ్మో మాకు జ్ఞాన మార్గం వద్దు, మేము భక్తిలో కూర్చుని ఆ పూజలు చేసుకుని జీవితాంతం ఇలాగే అనుభవించుకుంటూ ఏడ్చుకుంటూ అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే ఇక్కడ క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రయోగం చేద్దామా వద్దా అని. చేసి చూసాం మేము. జీవితం సాఫీగా సాగుతోంది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము, సంతోషం ఉంది, ప్రకృతి పరంగా కూడా ఏ సమస్యలు లేవు, సంబంధాల పరంగా కూడా ఏవైనా వచ్చిపోతున్నా కానీ పెద్దగా ప్రభావం లేదు. ఇంకా ఒకప్పుడే సమస్యలు ఎక్కువ ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు అసలు భగవంతుని సాంగత్యంలో సమస్యలు వచ్చినా గాని పరిష్కారం ఆయనే చూపిస్తాడు. ఎందుకంటే ఇవి చేసినప్పుడు సమస్య యొక్క పరిష్కారాలు మనకే టచ్ అవుతాయి. ఆ తర్వాత పరిస్థితులు వాటికి అనుగుణంగా మూవ్ అవుతాయి కాబట్టి జీవితం అంతా తేలికైపోతుంది. అప్పుడు మనకే అనిపిస్తుంది, అరే ఈ రోజు నేను ఇది ఏదైతే అభ్యాసం చేస్తే ఇంత మంచి ఇది వచ్చిందా అని చెప్పి మనకే అనిపిస్తుంది. కానీ కొంచెం సహనం అవసరం. సో భగవంతుడు ట్రైనింగ్ ఇస్తాడన్నదే ఇక్కడ. అందుకే 1000 కోట్లలో ఏ ఒక్కరో నన్ను గుర్తిస్తారు అంటే దాని అర్థం అది. ఏ 1000 కోట్లలో ఏ ఒక్కరో యోగ సిద్ధికి ప్రయత్నం చేస్తారు అని అంటే దాని అర్థం అది. ఎందుకంటే సమస్య తీవ్రత పెరిగేసరికి తట్టుకోలేకపోతారు. కానీ యాక్చువల్గా భగవంతుడు అక్కడ శక్తి ఇస్తాడు. ఆ శక్తి ఇవ్వడం వల్ల ఏమైందంటే అవన్నీ ఏంటంటే పాసింగ్ మూమెంట్స్. ఆ క్షణాలు వెళ్ళిపోతాయి, శాశ్వతం కాదు. సమయానికి ఉన్న గొప్పతనమే అది. సమయం ఆగదు, అది ఎలాగో ముందుకెళ్తుంది. సో వెళ్ళేటప్పుడు కొంచెం ఓపిక పట్టేసినాము మనం. ఆ టైంకి భగవంతుని తలుచుకుని కాసేపు నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా కుటుంబ సభ్యులందరూ సేవా సంబంధికులు. ఎక్కువ సమస్యలు కుటుంబ సభ్యుల నుంచి, బంధువుల నుంచే వస్తాయి. సో నా కుటుంబ సభ్యులు, బంధువులందరూ సేవా సంబంధికులు అని కొంచెం ఈ ఆలోచనలు అప్పుడు ప్రయోగం చేయాలి. ఆ సమయం వచ్చినప్పుడు. ఇప్పుడు క్లాస్లో మనం ఏంటంటే తిరిగ్గా కూర్చుని చేస్తున్నాము, బానే అనిపిస్తుంది. కానీ నిజంగా పరిస్థితి వచ్చినప్పుడు, ఎవరైనా ఏదన్నా మాట అన్నప్పుడు రోజు నన్ను అన్ని 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 అని ఇదైపోతున్నారు అంటున్నారు. సో ప్రతిదీ నా కర్మ అని అనుకునే ఈ కర్మ అన్న పదాన్ని కూడా తీసేసి పరీక్ష అన్న పదాంతో మార్చాలి. సో మనం ఇప్పటికి చాలా పదాలు మార్చాం. ఏంటి? మన ఇల్లు సేవాస్థానము, నేను పని చేస్తున్నాను కాదు, నేను సేవ చేస్తున్నాను. తర్వాత కుటుంబ సభ్యులు కర్మ సంబంధీకులు కాదు, సేవా సంబంధీకులు. ఇంక ఇప్పటి నుంచి ఏదైనా వచ్చినప్పుడు ఇది నా కర్మ అని కాకుండా ఇది ఒక పరీక్ష. ఎందుకంటే భగవంతుడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాం మనం.
తీసుకున్న తర్వాత ఆ ట్రైనింగ్ లో పాస్ అయ్యామా లేదా అంటే అక్కడ పరీక్ష వస్తుంది. సో ఏది వచ్చినాక ఇది పరీక్ష అనుకుని మీరు గనక పాస్ అయితే అది మళ్ళీ అది రిపీట్ అవ్వదు. సపోజ్ ఒక వ్యక్తితోటి రోజు మాటలు అంటూ ఉన్నారు, పిచ్చెక్కినట్టు ఉంది. వాళ్ళు ఎప్పుడు నన్నే అంటారు, నన్నే చేస్తారు, నేను ఎంతో మంచిదాన్ని, నేను ఎంతో సేవ చేసినా అయినా నన్నే అంటారని ఇది ఇప్పుడున్న పరిస్థితి. సో ఇప్పుడు ఏం చేస్తారు, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రిని స్వధర్మంలోకి వస్తాం. వాళ్ళు అనే మాటలు అంటారు. ఇక్కడ మనం ఈ ప్రయోగాలు చేస్తుంటే అనేవాళ్ళు ఎప్పుడు అనడం మానేస్తారంటే మన పాపం సమాప్తి అయినప్పుడు. మనం ఈ చేసేదంతా దానికే చేస్తున్నాం. స్వధర్మంలోకి వచ్చాము అనంటే మన పాపం యొక్క ప్రభావం మన మీద పడదు. సో మనం అంటాము, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి ఆత్మిక స్థితిలోకి వస్తాము. ఆ తర్వాత అనేవాళ్ళు వాళ్ళ మాటలు అంటారు. అప్పుడు మనం తిరిగి వాళ్ళకి వరదానం ఇస్తాము. సదా శాంతి స్వరూప భవ, సదా సంతోష భవ అని వరదానం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన స్థితి స్థిరంగా ఉంటుంది. సో భగవద్గీతలో వాడిన పదం ఏంటి, స్థిత ప్రజ్ఞ స్థితి. సో ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏమైందంటే మన పాత ఖాతా సెటిల్ అయిపోయి కొత్త ఖాతా పుణ్యం ఖాతా తయారవుతుంది. ఎందుకంటే వాళ్ళు మనం తిట్టినా మనము వరదానం ఇచ్చాం కాబట్టి. సో ఇలా ఎంతకాలం ఇవ్వాలి, ఇది ఒక ప్రశ్న వస్తుంది. సో మేము చెప్పాం కదా అని ఇవ్వడం కాదు, నన్ను పక్కకు జరిపేసేయండి. భగవంతుడు డైరెక్ట్ గా మీకు గైడెన్స్ ఇస్తున్నా, ఇది భగవంతుని యొక్క శివాజ్ఞ అని అనుకుని చేస్తూ పోండి. ఎప్పుడైతే మీ ఖాతా సమాప్తి అయిపోతుందో అప్పుడు అవతల వాళ్ళు అనడం మానేస్తారు. సో మీ ఖాతా సమాప్తి అవ్వాలి. సో మీ నుంచి తరంగాలు వెళ్ళి ఆత్మకి శక్తి రావాలి. ఇది జరుగుతుందా అంటే జరుగుతుంది. మేము ప్రయోగాలు చేసి చూసాం కాబట్టి అందుకే అంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నాను. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ చెప్పగానే చేస్తారు, చేసి మేము వరదానాలు ఇస్తున్నామండి, ఇచ్చి చదిసిపోయి ఎంతకాలం ఇవ్వాలి అంటే. ఇప్పుడు జన్మలు తీసుకుంటూ 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 జన్మల తరబడి పోగేసింది ఒక నిమిషంలో జరగాలంటే ఎలా జరుగుతుంది? అసలు నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రిని ఆత్మలో శక్తి నిండినప్పుడు అవతల వాళ్ళ యొక్క మాటల ప్రభావం అన్నది చాలా మటుకు తగ్గి రాను 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 స్టేజ్ ఎట్లా వస్తుందంటే ఆ ప్రభావం తగ్గి పూర్తిగా పోయి ఇంకా మనకు నవ్వొచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. సో మీరు ఇప్పుడే ప్రయోగం చేసి ఇప్పుడే ఇన్స్టంట్ గా అక్కడ అంటే మాత్రం ఇమీడియట్ గా రాకపోవచ్చు, కొంచెం స్లోగా జరుగుతుంది. కానీ మీ అభ్యాసాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఆ వరదానం ఇవ్వాలనే విషయం గుర్తుంటది, ఒక్కోసారి ఉండదు. సపోజ్ ఒకవేళ ఇచ్చారనుకోండి ఫైన్, ఒకవేళ మర్చిపోయారు అనుకోండి, అందులో బాధపడాల్సింది ఏం లేదు, నెక్స్ట్ టైం ట్రై చేస్తారు. ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు కొత్తలో కొంచెం ఇబ్బంది పడతాం, ఆ తర్వాత ఇప్పుడు సహజం అయిపోయింది కదా. సో డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కొత్తలో కొంచెం ఇబ్బంది పడతాం, ఇప్పుడు సహజం అయిపోయింది కదా. సో కొత్తలో కొంచెం అనిపిస్తుంది. ఆ తర్వాత మీరు ఆత్మిక స్థితిలో ఉండి వరదానాలు ఇచ్చిన తర్వాత అవతల వాళ్ళు మారారా లేదా అని చెప్పి వాళ్ళని చెక్ చేయొద్దు. ఇది ఇంకొక మిస్టేక్ స్టూడెంట్స్ చేసేది. సో విద్యార్థులంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఆత్మిక స్థితిలోని వరదానాలు ఇచ్చిన తర్వాత మీ స్థితిని చెక్ చెయ్యాలి. అవతల వాళ్ళు మారారా అని చెప్పేసి వాళ్ళని చెక్ చేయడం కాదు. భగవంతుడు ఇక్కడ భగవద్గీత మనని ఉన్నత స్థితికి తేడానికి, మనం విజయులు అవ్వడానికి చెప్తున్నాడే తప్పితే అవతల వాళ్ళని మార్చడానికి కాదు. మనకేంటంటే భక్తిలో అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా ఏదన్నా సమస్య వస్తే వాళ్ళకి బుద్ధి చెప్పు, వీళ్ళకి బుద్ధి చెప్పు అనేసి ఆయనకి ఆర్డర్లు వేస్తూ ఉంటాం. అలాంటిది ఏమీ ఆయన తీసుకోడు. ఈ రోజు మనం గనకెళ్ళి మన సమస్య ఆయనకు చెప్తే మన సమస్యకు కారణమైన సంస్కారాన్ని, మన సమస్యకు పరిష్కారం మనకు చెప్తాడు. అంతే తప్పితే వాళ్ళకి బుద్ధి చెప్పడాలు, వీళ్ళకి బుద్ధి చెప్పడాలంటూ ఇలాంటివి ఏమీ ఉండదు. తర్వాత మేము కొంతమందిని చూస్తాం కదా, ఎవరో 4 మాటలంటే లోపల లోపల బాధపడిపోయి, కుళ్ళిపోయి, ఏడ్చేసి నన్ను ఇంత మాట అన్నారు. సో భగవంతుడు వాళ్ళకి ఎట్లైనా బుద్ధి చెప్తాడు. నన్ను ఇంత ఏడిపించాడు, ఇంతకింత ఏడవాలని శాపనార్థాలు ఇచ్చేస్తారు. సపోజ్ ఈ శాపనార్థాలు ఇచ్చిన తర్వాత ఏ కారణం చేతైనా అవతల వాళ్ళ ఇంట్లో సపోజ్ ఎవరైనా చనిపోవడం కానీ, యాక్సిడెంట్లు అవ్వడం కానీ, ఇట్లా మేజర్ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ జరిగాయి అనుకోండి.
అలా వాళ్ళ ఇళ్ళలో ఏదన్నా ట్రాజెడీ ఇన్సిడెంట్ జరగగానే వీళ్ళు చూసారా నన్ను బాధ పెట్టినందుకే భగవంతుడు వాళ్ళకి బుద్ధి చెప్పాడు అని చెప్పి వీళ్ళు ఎంతో ఇదిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. యాక్చువల్‌గా భగవంతుడు ఆ రకంగా ట్రాజెడీ సీన్స్‌కి కారణం కాదు. ఆయన ఏమి ప్రొఫెషనల్ కిల్లర్ ఏం గాదు. మనం ఏదో చెప్పగానే వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఇంట్లో ట్రాజిక్ సీన్స్ జరగడానికి యాక్సిడెంట్లు జరిగిపోవడమో, చనిపోవడమో అలాంటి వాటిల్లో ఆయన ప్రమేయమే లేదు. మన అజ్ఞానం అలా ఆలోచిస్తున్నామంటే. వాళ్ళ ఇళ్ళలో ఎవరైనా చనిపోయారంటే వాళ్ళ ఆయుష్షు అయిపోయి ఉంటది. ఎవరు శాశ్వతం కాదు కదా! ఈరోజు వీళ్ళు వాళ్ళు నాశనం అయిపోవాలి, అదైపోవాలంటే వీళ్ళు ఇళ్ళలో పోకుండా ఉంటారా ఎవరు? పోనీ అన్నవాళ్ళు పోకుండా ఉంటారా? సో, ప్రతి ఒక్కరి శరీరం వదలాల్సిందే. వాళ్ళ ఇళ్ళలో యాక్సిడెంట్లు జరిగాయంటే వాళ్ళ కర్మేదో వాళ్ళకుండుంటుంది. ఈరోజు ఒక యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ జరిగిందంటే వాళ్ళెక్కడో భారతదేశం యొక్క చట్టాలను ఉల్లంఘించారు. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ చాలా మంది పాటిచ్చరు. రోజు ఉల్లంఘిస్తుంటే ఇంతింతింతింత జమైతది ఆ పాపము. ఆ జమైన తర్వాత ఏదో ఒక రోజు ఆ వెహికల్ పోతుంటే ఆ పాపం పుష్ కొట్టినప్పుడు యాక్సిడెంట్ అవుతది. అది కారణం. అంతేగాని వీళ్ళనేదో మాటలన్నారని చెప్పి భగవంతుడు వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వని చెప్పారంటే, ఇప్పుడు నేను చూస్తాను గదా! ఈ మాట్లాడే వాళ్ళంతా పొద్దంతా పూజలు చేస్తా ఉంటారు. సో, మేమిన్ని పూజలు చేశాం గాబట్టి అంటే భక్తిలో భగవంతుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ట్రాజిక్ సీన్స్ చెయ్యడు. ప్లస్ ఈళ్ళు భక్తి చేస్తున్నారన్న మాటే గాని భక్తిలో ధర్మమే లేదు. నిజంగా భగవంతుడు మెచ్చుకుంటాడా? సో, చేసే భక్తి చేస్తూనే ఉన్నారు. ఇచ్చే శాపనార్థాలు ఇస్తూనే ఉన్నారు. ఒకసారి భక్తి యోగ 12వ చాప్టర్ తీసి చూడండి అందరూ. 1వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు చదివి చూడండి. నిజంగా మీరు చేసే పనులు భగవంతుడు ఇష్టపడుతున్నాడా? అంటే భగవంతుడిని అక్కడ ఒక రకంగా మన కోరికలకే కావచ్చు, లేదా ఇట్లా ఎవరి మీదన్నా మనకు కోపం వచ్చినప్పుడు, మనం పగ తీర్చుకుంటే మనకు చెడ్డ పేరొచ్చేస్తది కాబట్టి, భగవంతుడు చేసేస్తూనే భగవంతుడు చేసేయాలి, నువ్వు అది చేసేయాలి, నన్నింత ఇంతకింత ఏడవాలి, భగవంతుడు బుద్ధి చెప్పాలి, వాడి మీద చేయి పెట్టాడంటే వాడు నాశనం అయిపోతే అని చెప్పి భగవంతుడిని వాడడం ఇవన్నీ ఆయనకి ఏది నచ్చదు. ఫైనల్‌గా అంతా మనకే తిప్పికొట్టి మనమే బాధపడాల్సొస్తది. చేసుకున్న కర్మ ఎక్కడికి పోదంటారు చూసారా అయితే. సో, కాబట్టి మనం భక్తి మార్గంలో పూజలు చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం అంటే భక్తి యొక్క అర్థమే ప్రేమ, సమర్పణ. సో, జ్ఞాన మార్గంలో డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతారు. భక్తి మార్గంలో పూజ విధి విధానాల ద్వారా చేస్తూ నెక్స్ట్ స్టెప్‌లో ఆయన కనెక్ట్ అయ్యి ఫైనల్‌గా మన భక్తిలో కూడా ధర్మం ఉండాలి. అర్జునుడు పూజలు చేశాడు కదా అని చెప్పి జ్ఞానం చెప్పడం ఆపేయలేదు కదా! సో, అందుకే నేను ఈ సీరీస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు మొదటి ఎపిసోడ్ చూడండి. అందులో భక్తి మార్గంలోని 12వ అధ్యాయంలోని 12వ శ్లోకమే ఫస్ట్ ఏసి చూపిచ్చారు. సో, అజ్ఞానంతో కూడుకున్న అభ్యాసం కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము, ధ్యానము కన్నా కర్మఫల త్యాగం మిన్న అన్నాడు. సో, ఈరోజు చేసేస్తున్నారు భక్తి. కానీ ఆ భక్తిలో ధర్మం ఉండాలి గదా! జ్ఞానం తెలిసుండాలి. ఈరోజు ఓ వ్యక్తితోటి మనకు సమస్య వచ్చింది అనంటే, ఆ సమస్యని భగవంతుడికి చెప్పి, దానికి పరిష్కారం ఏంటో ఆయన నుంచి వినాలి అంటే, మన యొక్క వ్యర్థ సంకల్పాలు తీసేయాలి. అందుకే భక్తి మార్గంలో ఏం జెప్తారు? ఆ గుడికి వెళ్ళినప్పుడు 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి అంటారు. ఎందుకు? ఆ సమస్యకు పరిష్కారం మన బుద్ధికే టచ్ అవుతది. మన ఆత్మ, మన ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉందో అదే మనకు గైడెన్స్ ఇస్తది. సో, అది కరెక్ట్ గైడెన్స్ ఇచ్చిందా? రాంగ్ గైడెన్స్ ఇచ్చిందా? అంటే ఎట్లా తెలుస్తదంటే, మనం ఇప్పుడు ఆ భగవంతుడికి కనెక్ట్ అయినప్పుడు, ఆ శక్తి ఆత్మలోకొచ్చినప్పుడు ఆత్మ ప్రాపర్ గైడెన్స్ ఇస్తది. ఇది అక్కడ యాక్చువల్‌గా జరిగేది. సో, మనం ఎప్పుడైతే ఆ పరమాత్మ సాంగత్యం వదిలేసి, మన అలజడిలోకెళ్ళిపోయినప్పుడు, ఒకవేళ ఆయన మనకేమైనా సంకేతాలిచ్చినా క్యాచ్ చేయలేకపోతాం. రాంగ్ స్టెప్ ఏస్తాం. సో, ఈ పాయింట్ అర్థం కావాలి అనంటే, అంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది మనం తీసుకునే నిర్ణయమా? మనకొచ్చిన ఆలోచన? లేకపోతే భగవంతుడి ద్వారా వచ్చిన గైడెన్సా? అన్నది ఎలా తెలుసుకుంటామంటే, మన ఆలోచనలకు అది మాటి మాటికి ఫ్లాష్ అవుతది ఆ పరిష్కారం. ఆ తర్వాత బయట పరిస్థితులు గూడా మారతాయి. ఇది ఇండికేషన్ ఆయనిచ్చాడని చెప్పడానికి. ఇంకా మీకు ఈ పాయింట్ బాగా అర్థం కావడానికి రామాయణంలోని సీతా అపహరణ సీన్ తీసుకుందాం. సో, అందరికీ తెలిసిన కథే రామాయణము.
సో పంచవటిలో సీత ఉంటుందంటే పంచతత్వాలతో చేసిన శరీరంలో సీత అంటే ఆత్మ. సో ఆత్మ పరమాత్మ కథ రామాయణ మహాకావ్యం అన్నది. సో పంచతత్వాలతో చేసిన శరీరం అంటే పంచవటిలో సీత, రాముడు లక్ష్మణుడు. రాముడు అంటే ఇక్కడ పరమాత్మ రాముడు. తర్వాత లక్ష్మణుడు అంటే లక్ష్యము. సో ఇప్పుడు శరీరాలను చూడకుండా ఆత్మను చూసి సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఒక ఆత్మ పరమాత్మ సాంగత్యంలో తన లక్ష్యము నరుడి నుండి నారాయణుడి స్థితికి వెళ్ళడం. ఉన్న ఆత్మ బంగారు లేడిని చూసింది అంటే ప్రపంచం యొక్క ఆకర్షణకు లోనైంది. సో అందుకే మళ్ళీ చెప్తున్నాం, ఆధ్యాత్మికత అంటే జోలె పట్టుకొని వెళ్ళిపోవడం కాదు. ధర్మ మార్గంలో డబ్బు సంపాదిస్తాము, డబ్బు సంపాదించడము పవిత్ర కార్యం, అది తప్పుడు పని కాదు. ధర్మ మార్గంలో సంపాదిస్తాము, ఏ ధర్మం అయితే భగవంతుడు చెప్పాడో దాని అనుసారంగా ఖర్చు కూడా పెడతాం. కానీ ఆ కొనుక్కునే వస్తువులు వైభోగాలు ఏవైతే అన్ని ఉంటాయో వాటి పట్ల మోహం ఉండదు, అంతే. సో ఈరోజు ఇల్లు కొనుక్కోవాలనుకోవడం తప్పు కాదు, ఈరోజు కారు కొనుక్కోవాలనుకోవడం కూడా తప్పు కాదు. కానీ డబ్బు ధర్మ మార్గంలో సంపాదించిందై ఉండాలి. ఆ తర్వాత వాటి పట్ల మోహం ఉండొద్దు, అంతే. అక్కడ సింపుల్ గా చెప్పాలంటే, అంతేగాని జోలె పట్టుకొని వెళ్ళిపోవడమో వాళ్ళని వీళ్ళని అడుక్కోవడమో కాదు ఆధ్యాత్మికత అంటే. సో డబ్బు సంపాదించడం అన్నది ఒక పవిత్ర కార్యం అది. సో ఇప్పుడు రామాయణానికి వస్తే ఇక్కడ ప్రపంచం యొక్క ఆకర్షణని బంగారు లేడి కింద చూపించారు. సో ఆ ఆకర్షణకి లోనైనప్పుడు సీత అది కావాలని అడిగినప్పుడు రాముడు అది ప్రపంచం యొక్క ఆకర్షణ అని చెప్పాడు. సో ఇప్పుడు మళ్ళీ ఆత్మజ్ఞానానికి రండి. సో ఆత్మకి పరమాత్మ ఈనాడు చెప్తున్నాడు అది ప్రపంచం యొక్క ఆకర్షణ. సో ప్రపంచంలో ఉంటాము, సంతోషిస్తాం, కానీ అది కావాలి అని చెప్పి ఆ మొండిపడి, ఇప్పుడు సపోజ్ ఎవరికన్నా ఇల్లు ఉందనుకోండి, వాళ్ళకుంది కాబట్టి మనకు కూడా ఉండాలని చెప్పి వీళ్ళ మొండి పట్టుదలలోకి వెళ్ళిపోయేసి ఇంకా ఆ జీవితం అంతా, ఇప్పుడు బ్యాంక్ లో పని చూశాను కదా, హౌస్ లోన్ ఇల్లు కట్టాలన్నది ఒకరికి అది ఎట్లయిపోతుందంటే ఇంకా సంతోషాన్ని వదిలేసుకుంటున్నారు. ఆఖరికి ఇంట్లో ఉన్న బంగారము అది అన్ని పెట్టేసి అది ఇల్లు తయారైపోతే చాలు. అందుకే అన్నాను, ఈ బ్యాంకింగ్ సిస్టమ్ వల్ల ఏమైపోయిందంటే పూర్తిగా మనశ్శాంతి లేదన్నట్టు అయిపోయింది. ఒకప్పుడు డబ్బు పొదుపు చేసుకుని కొనేవాళ్ళ, పొదుపు సిస్టమే పోయింది అసలు. ఏ డబ్బే ఉండదు జనం దగ్గర, లోన్ తీసేసుకుంటారు, ఆ తర్వాత కడుతూ పోతారు. ఎప్పుడూ టెన్షనే, ఆ లోన్ల బరువు అనమాట అప్పుది. సో ఇక్కడ ఏమైపోతుంది, ఆ రకంగా ఏదైతే అది నాకు కావాలి అని చెప్పి ఆ పట్టుదల వచ్చేసరికి సంతోషాన్ని కోల్పోయి నాకు అది కావాలి అనేసి చెప్పినప్పుడు రాముడు దానికోసం వెళ్ళినట్టు చూపించారు. అంటే దాని అర్థము సీత పరమాత్మ యొక్క సాంగత్యాన్ని వదులుకుందని అర్థం. సో ఆ తర్వాత రాముడు దాని కోసం అని వెళ్ళినప్పుడు ఆ రాక్షసుడు మారీచుడు ఎవరైతే ఉంటారో ఆ చనిపోయేటప్పుడు హే సీత హే లక్ష్మణ అని చెప్పేసి చనిపోతాడు. అప్పుడు సీత ఏమనుకుంటది, అది రాముడి వాయిస్ అనుకుంది. ఇక్కడే వచ్చింది సమస్య అంతా. సో ఆల్రెడీ ప్రపంచం యొక్క ఆకర్షణకు లోనైన సీత అది రాముడి వాయిసా లేదా రాక్షసుడి వాయిసా అన్న విషయాన్ని కరెక్ట్ గా గ్రహించలేకపోయింది. సో ఇప్పుడు ఆత్మకథకు రండి. సో ఈ రోజు మన పరిస్థితి ఏంటంటే ప్రపంచం యొక్క ఆకర్షణ, ప్రపంచంలో ఉన్న పరిస్థితులు, సమాజం యొక్క ఇవి, వీటిలో చిక్కుకున్న బుద్ధి ఏమైపోతుందంటే ఒకవేళ భగవంతుడు గైడెన్స్ ఇచ్చినా కానీ ఆత్మ గ్రహించలేకపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆత్మజ్ఞానానికి వస్తే, భగవద్గీతకు వస్తే ఇక్కడ మనకి రాజయోగాన్ని, సాంఖ్యయోగాలనే సమస్య పరిష్కారం చెప్పేశాడు. తాబేలు ఉదాహరణ వేసి మన మొదటి ఎపిసోడ్ నుంచి తర్వాత 8 ఎపిసోడ్ల వరకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయాను. ఒక్కసారి ఈ ఎపిసోడ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ సమస్యకు పరిష్కారం చెప్పాడంటే బయట ఉన్న వాటిని చూసుకుంటూ వింటూ మనం ఆలోచనలు చేస్తే గ్రహించలేకపోతాం ఏది రైటా ఏది రాంగ్ అని. ఈరోజు భగవంతుడికి వెళ్ళి సమస్య చెప్తే పరిష్కారం చెప్పడం ఆయన అంటే ఖచ్చితంగా చెప్తాడు. కానీ మనం ప్రపంచం యొక్క ఆకర్షణ, సమాజం యొక్క పరిస్థితులు, మన అంతర్గత సమస్యలు, మన అంతర్గత యుద్ధాలు, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆయన ఇచ్చే పరిష్కారాన్ని మనం కనిపెట్టలేకపోతున్నాం. ఆ ఆలోచనల యొక్క తీవ్రతలో ఆ ఆలోచన కూడా కొట్టుకుపోతుంది.
సో ఏది మనకొచ్చిన ఆలోచన, ఏది భగవంతుడు ఇస్తున్న సంకేతాలు, ఏవి క్యాచ్ చేయలేని పరిస్థితి. అందుకే నిర్ణయాలు తప్పిపోతున్నాం. సో ఇప్పుడు భగవద్గీత ద్వారా మనకి ధర్మాన్ని బోధించి, ఏ రకంగా మన జీవితాన్ని గడపాలి, ఏ రకంగా మన ప్రతి నిర్ణయము కరెక్ట్ నిర్ణయం అవ్వాలి. సో నిర్ణయం కరెక్ట్ అయినప్పుడు పర్యవసానం కూడా కరెక్ట్ అవుతది. ఈరోజు నిర్ణయాలు తీసుకోనీకే భయపడుతున్నారు. తీసుకున్న పర్యవసానం ఇంకేదో వస్తోంది. సో అందుకని ఇక్కడ ఏంటి? మనకు ఆ నేర్పించే సమస్య పరిష్కారమే సాంఖ్యయోగాలో చెప్పాడు. సో బయట నుంచి ఏది తీసుకోదు, ఏది వినొద్దు. భగవంతుడు చెప్పిన స్వధర్మంలో ఉండి చేస్తే ఆత్మ కరెక్ట్ గా, అంటే ఆత్మ శక్తిశాలిగా అయినప్పుడు అది కరెక్ట్ గైడెన్స్ ఇస్తుంది. సో ఆత్మకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి వస్తుంది. సో ఇక్కడ రామాయణానికి వస్తే సీత గ్రహించలేకపోయింది. అది ఇంతకు మా రాక్షసుడి వాయిసా, రాముడి వాయిసా అని చెప్పి. సో అది రాముడి వాయిస్. అంటే మనం ఏం చేస్తున్నామంటే తప్పులు చేసేటప్పుడు భగవంతుడే నాకు ఈ సంకేతం ఇచ్చాడు, భగవంతుడే నాకు చెప్పాడని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకే తప్పుడు పోతాం. అప్పుడు సీత ఏం చేసింది? అది రాముడి వాయిస్ అని అనుకుని లక్ష్మణుడిని వెళ్ళి చూసి రమ్మని చెప్పింది. లక్ష్మణుడు అంటే ఇక్కడ లక్ష్యము, మన జీవితం యొక్క లక్ష్యము. నరుని నుండి నారాయణ అంటే ఒకటి స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్. సో స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటే ఏంటి? పూర్తిగా ఆత్మాన్న స్థితిలో, ఆత్మాన్న స్వధర్మంలో ఉండడం. సో ఆత్మ యొక్క స్వధర్మమైన శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి, ఈ సత్తో ప్రధాన స్థితిలో ఉండడమే నరుని నుండి నారాయణుడు. అంటే స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్, సంపూర్ణ సంపన్న స్థితి. ఇది మన లక్ష్యం. సంపూర్ణ స్థితి అంటే ఏ బలహీనతలు లేని స్థితిని సంపూర్ణ స్థితి అంటారు. సంపన్న స్థితి అంటే ఈ దైవీ గుణాలతోటి సంపన్నంగా ఉండడం. ఇవి మన దగ్గర ఉన్న రోజున మన దైనందిన జీవితం అనేది చాలా సహజంగా, సరళంగా, న్యాచురల్ గా, ఈజీగా జరిగిపోతుంది. ఇంత కాంప్లికేటెడ్ ఉండదు. అసలు భగవంతుడు జీవితాన్ని ఇంత సింపుల్ గా చేస్తారా, మనం ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకున్నామా అనిపిస్తుంది. సో ఇప్పుడు కథలోకి వస్తే, సీత లక్ష్మణుడిని వెళ్ళమని చెప్తే లక్ష్మణుడు చెప్పాడు ఏమని? అది రాముడి వాయిస్ కాదు, రాక్షసుడిది, మారీచుడిది అని చెప్పినా గాని సీత కాదు వెళ్ళాలి అని చెప్పినప్పుడు లక్ష్మణుడు ఆ గీత గీసేసి వెళ్తాడు. సో ఆ గీత గీయడం అంటే లక్ష్మణ రేఖ అంటారంటే కోడ్ ఆఫ్ కాండక్ట్. భగవంతుడు చెప్పిన ధర్మం అది దాటొద్దు అని చెప్పాడు. ఈ రోజు భగవంతుడు శాంతితోటి వ్యవహరించమన్నాడంటే ఇదే లక్ష్మణ రేఖ. శాంతితోటి అంటే ఆ గీత దాటి మనము క్రోధాన్ని తెచ్చుకుంటున్నాం. ఈ రోజు ఆయన కోడ్ ఆఫ్ కాండక్ట్, మర్యాద అంటారు. ఏమని చెప్పాడు? మనం గనక శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి, స్వధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తే మర్యాదలో ఉన్నట్టు. పరధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తే మర్యాద అన్న గీతను దాటినట్టు. అది లక్ష్మణ రేఖ అంటారు, మర్యాద అన్న గీత అంటారు, కోడ్ ఆఫ్ కాండక్ట్. మన జీవితాన్ని ఏ రకంగా అంటే ఆ గీత లోపల ఉండి కర్మలు ఆచరించమంటే, ఎప్పుడైతే ఆ మర్యాద అన్న గీత దాటి కామానికి, క్రోధానికి, లోభానికి, మోహానికి, మదానికి, మాత్సర్యానికి లోనవుతామో అప్పుడు మన జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. సో రావణాసుడు తీసుకెళ్లి అశోక వాటిక, శోకం లేని వాటికలో పెట్టిన పరమాత్మ సాంగత్యం లేదు కాబట్టి సీత దుఃఖానికి లోనైందంటే ఆత్మ దుఃఖానికి లోనైంది. ఇది యాక్చువల్ గా రామాయణం యొక్క టర్నింగ్ పాయింట్, సీతాపహరణం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ యొక్క సంఘటన, ఈ బిట్ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పంచతత్వాలతో చేసి, అంటే పంచవటిలో పంచతత్వాలతో చేసి ఉన్న ఆత్మని ఎప్పుడైతే పరమాత్మ సాంగత్యంలో లక్ష్మణ రేఖ అంటే లక్ష్మ ఉంటారో అప్పుడు సురక్షితంగా ఉంటాం ఆ మర్యాద అన్న రేఖలో. సో ఎప్పుడైతే మనం పరమాత్మ సాంగత్యం నుంచి దూరం అయిపోయి, ఎప్పుడైతే మన లక్ష్మణ రేఖని దాటుతామో అప్పుడే మనం స్వేచ్ఛని కోల్పోయాం. కామక్రోధ లోభమోహంకారానికి స్వరూపమైన రావణాసురుడు అక్కడ వచ్చి కిడ్నాప్ చేసేసాడంటే ఈ పరధర్మం సంబంధించిన మాయ ఏదైతే ఉందో అది పట్టేసినప్పుడు స్వేచ్ఛని కోల్పోయి దుఃఖానికి లోనయ్యాం. కాబట్టి ఇప్పుడు భగవంతుడు అవతరించి మళ్ళీ జ్ఞానాన్ని, శక్తినిచ్చి మనకి దుఃఖం నుండి ముక్తిని ఇస్తాడు. సో ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఇచ్చేది ట్రైనింగ్. భగవద్గీతలో అర్జునుడికి శిక్షణ ఇచ్చాడు. ఏ రకంగా మన పరధర్మంలో ఉన్న ఆత్మని
అది వ్యర్థ సంకల్పాలు చేస్తుంటే దాన్ని ఏ రకంగా మనం అధిగమించి విజయులు అవ్వాలి అని. సో ఇవాళ కొంచెం తెలుసుకున్నాం జ్ఞానం. మళ్ళీ రేపు కంటిన్యూ అయిదాము. సో రికార్డింగ్ రేపు వస్తుంది కాబట్టి ఒక్కసారి మళ్ళీ వినండి. ఎందుకంటే నేను ఫ్లోలో చెప్పేసుకుంటూ విన్నప్పుడు అర్థమైనట్టే ఉంటది కానీ మీరు ప్రాక్టికల్ లైఫ్ కి తేవాలంటే మాత్రము మళ్ళొకసారి విని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుని మధ్య మధ్యలో సంకల్పాలు చెప్తూ ఉన్నాము. అవి వాట్సాప్ గ్రూప్ లో వేస్తాము. ఆల్రెడీ కొన్ని వేసేసాం కూడా. సో అవి తీసుకుని మీరు గనక ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొస్తే ఖచ్చితంగా భగవంతుడు ఏదైతే మనని స్థిత ప్రజ్ఞ అంటే సంతోషం శాశ్వతంగా ఉండే స్థితికి తేవాలనుకుంటున్నారో ఆ స్థితికి వచ్చేస్తాం. సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.